మనోహర్ గారు, మా సారు పడిపోతే పట్టుకోవడానికి కట్టుకున్న ఆవిడుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పదండి. పదండి. ఇప్పుడు పెయిన్ ఎలా ఉంది డాడ్? పెయిన్ ఏం లేదు నాన్న, ఐఎమ్ ఫైన్. కాసేపు ఆగండి నాన్న, ముందు దిష్టి తీద్దాం. మీరు వెలిగించండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, దిష్టి అంతా పోవాలి. అమర్తో కలిసి జంటగా లోపలికి అడుగు పెడదాం అనుకున్నాను. ఈ మిస్సమ్మ చెడుగుంటుంది. ఇప్పుడు ఎలా చెప్తాది సంగతి. రా అమర్. అమర్, ఏమండి? ఎలా ఉంది అమర్? అంతా ఓకేనా? చూసుకోవాలి కదా మిస్సమ్మ. అమర్ ఇప్పుడే ఆపరేషన్ అయ్యి ఇంటికి వస్తే ఇలాగేనా చూసుకునేది? అమర్ని నేను చూసుకుంటాను. అమర్, నువ్వైనా చెప్పు, మిస్సమ్మకి ఇప్పుడు రెస్ట్ అవసరం కదా? అవును మిస్సమ్మ, హాస్పిటల్లో నీకు అస్సలు రెస్ట్ లేదు. ఇప్పుడు నాకంటే నీకే ఎక్కువ రెస్ట్ అవసరం. మిస్సమ్మ, హాస్పిటల్లో ఉండి ఉండి నువ్వు నిద్రపోయి ఉండవు. వెళ్ళి పెరుగున్నం తిని బొజ్జు, సరేనా? వెళ్ళు. అమర్, పద. అసలు అమ్మను ఏమనుకుంటుంది? గుప్తా గారు? మాకు తెలిసినది చెప్పమందువా లేక తెలుసుకుని చెప్పమందువా? అవసరం లేదు, మీరు జరిగేవి చూస్తూ ఉండండి. దాని పని నేను చెప్తాను. బాలిక, నాకొక చిన్న సందేహము. ఏంటి చెప్పండి. ఏదో సంగతి చూచెదను అంటివి కదా, ఎటుల చూసెదవు? అనినా తమరికి స్పర్శాశక్తి పోయినది కదా. నీ మాట వినిపించదు, నీవు కనిపించవు, దేనిని తాకలేవు. ఇప్పుడు ఏమి చేసెదవు? ప్రభు, ఈ నరకయాతన కన్నా మన నరకమే మిన్న సుమి. అసలు ఇదంతా జరగడానికి మీరే కారణం. ఏమిటి? మేము ఎటుల కారణమైతిమి? పాపం చేసిన వాళ్ళని నరకంలో నరకయాతన పెడతారు అంటారు కదా. మరి మనోహరి మీ కళ్ళ ముందే ఇన్ని పాపాలు తప్పులు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? మేమేమి చేయుచుంటిమి? సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు. ఇదేనా మీరు చేయాల్సింది? ఇదేనా మీ కర్తవ్యం? ఇదేనా యమపురి వాసులు చేసేది? ఇలాగేనా మీరు ధర్మాన్ని కాపాడుకునేది? చెప్పండి గుప్తా గారు, చెప్పండి. ఆపము బాలిక, ఆపము. ఏమిటి ఏదో తెగ ఆవేశపడిపోవుచుంటివి? మా కర్తవ్యమేమిటి? తప్పులను లెక్కించుట, భూలోకమున మానవులు చేయు పాపములను లిఖించుట. తమరి పుణ్యమా అని ఇదిగో ఇచ్చట ఇటుల ఇరుక్కొని మానవులు చేయు దుష్ట కార్యములను వీక్షించవలసిన అగత్యము పట్టినది. ఇచ్చట మానవులు చేయు తప్పిదములకు మాకు ఎటువంటి సంబంధము లేదు. ఆపవలసిన వారు మేము కాదు. అంతేనంటారా? అంతే.
ఆ బాలిక మా లోకమునకు వచ్చిన పిదప అప్పుడు మేమేమి చేయదలిచితిమో అప్పుడు అడుగుము, సమాధానము చెప్పెదము. అది ఇన్ని తప్పులు చేస్తుంది కదా, దానికి అక్కడ ఏమేమి శిక్షలు ఉంటాయంటారు? లెక్కలేనన్ని కొరడా దెబ్బలు, సలసల కాగు నూనెలో వేయించుట. అక్క, మీరే ఇంట్లో ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? హా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా మిస్సమ్మా? బాలిక నెమ్మదిగా మాట్లాడుము, లేనిచో ఆ బాలికకు అనుమానము కలుగును. వస్తా వచ్చింది గుప్తా గారు, మీరు ఆగండి. ఎవరితో మాట్లాడుతున్నారు? నీతోనే. నువ్వు చెప్పు, ఎక్కడ ఉండాల్సింది నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు? ఇంట్లోనే ఉండాల్సింది నేను ఇంట్లోనే ఉన్నాను కదక్క. అయ్యో, ఇంట్లోనే ఉండాలి కానీ ఆయన పక్కన ఉండాలి. నువ్వు లేవని ఆలుస్తావు ఆ మనోహర్ ఆయనకి దగ్గర అయిపోతే ఏంటి? నువ్వు కొంచెం సంధిస్తే నిన్ను సైడ్ చేసేస్తుంది. అలాంటిది ఏం జరగదక్క. అయ్యో, నీకు ఆ మనోహర్ గురించి తెలియట్లేదు మిస్సమ్మా. నా గురించి తెలియదక్క. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ నేనేం చేయాలో నాకు అర్థమైంది. ఏంటి బాలిక, ఈ బాలిక మాట అదోలా ఉన్నది. అది కాదు మిస్సమ్మా, అక్కడ మను. అక్క, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? సరే, మీకు టెన్షన్ పోయే సీన్ ఒకటి చూపిస్తాను రండి.